నువ్వు బతుకుండా వస్తారు అనుకున్నావు అసలు? నేను అనుకోలేదు బాగా అనుకోలేదు కానీ ఇప్పుడు అనుకుంటున్నా. ఇప్పుడు అంతా దేని బలంగానే చేసిండు కేటీఆర్, అంతా తయారు చేసింది ఆయనకి రుణపడుకుంటాం, ఎప్పటికి రుణపడుకుంటాం. నా కొడుకులకి ఏం ఆధారం లేదు, వచ్చినా కానీ ఏమి లేకుండా సార్ దయ వలన ఇప్పటికీ మేము జీవితాంతం మా నాన్న ఇప్పటి వరకు ఎట్లుంటాడో మాకు తెలియదు. నెలాఖరికి వస్తారు. ఆ ఫ్లైట్ టికెట్లు కూడా నేను ఇంతజాం చేస్తా, వాళ్ళు అడిగినట్టు మన వాళ్ళు. నేను ఇంతజాం చేస్తా, మీ వాళ్ళని తీసుకొద్దాం వెనుకకు. సరే సార్. చాలా రోజులకు మొత్తానికి 15 ఏళ్ళ 16 ఏళ్ళ పోరాటం ఫలించింది. మొత్తం 17 years సార్. మొత్తం 17 ఏళ్ళు సారీ, మొత్తం 17 ఏళ్ళు. తీసుకొద్దాము. అవసరమైతే నేను దుబాయ్ పోయి కూడా అలా తీసుకొని వస్తాను, లేదంటే అలా టికెట్లనే ఎగ్జామ్ చేస్తా, వాళ్ళు వచ్చేస్తారు. సార్ మన మల్లేశం వాళ్ళ తల్లి ఉంది సార్ పక్కన, మల్లేశం వాళ్ళ తల్లి సార్. తన పేరు ఏంది? మల్లేశం వాళ్ళ తల్లి పేరు గంగమ్మ. గంగమ్మ నమస్తే అమ్మా. నీ వాళ్ళంగా నా కొడుకుని బయట వాళ్ళని బాంజరు కాను మాకు బాంజరు. అవసరం లేదమ్మా, నేను వస్తా, సిరిసిల్లకు వచ్చినట్టు కలుస్తా, వాళ్ళని తీసుకున్న తర్వాత వస్తా. వచ్చి కలుస్తామా? నా కొడుకులు కన్నా బాంచరు కాను. మేము ఎయిర్పోర్ట్ కూడా తీసుకెళ్తాం, మీరు ఇబ్బంది పడకండి. బాంచండి కాను వెహికల్ హైదరాబాద్ తీసుకొస్తా, నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కాడికి తీసుకుపోయి కొడుకులు. సార్ థ్యాంక్ యూ సార్. మీకు చెప్పాలి సార్, అసలు మా ఊరోళ్ళం అంతా మీకు చెప్పాలి సార్, ప్రామిస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. హాయ్, నేను మీ బాలు కాయితీ సిరిసిల్ల. బలగం టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం రాజన్న సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్లో పెద్దూరు గ్రామంలో ఉన్నాం. ఇది కూడా ఒక వార్డు. ఇప్పుడు మనం గల్ఫ్ గాయాలు అంటే ఈ ప్రాంతం నుంచి గల్ఫ్ వలసలు అనేకం ఉండి ఇంతకుముందు, ఇప్పుడు కూడా కాస్త ఉన్నప్పటికీ కూడా పెద్దూరు గ్రామానికి వడ్డెర కాలనీకి చెందిన శివరాత్రి రవి, శివరాత్రి మల్లేశం, కోనరావుపేటకు చెందిన దుండుగుల లక్ష్మణ్, చందుర్తి మండలానికి చెందిన నాంపల్లి వెంకటి, మానాలకు చెందిన హనుమంతు అనే వాళ్ళు ఈ జిల్లా నుంచి ఒక దుబాయ్ 2004లో వెళ్ళి 2005లో ఒక హత్య కేసులు ఇరుక్కొని 17 సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు దుబాయ్ కోర్టులో. అప్పటి నుండి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు వారి విడుదల కోసం చాలా న్యాయ సహాయం చేస్తుంటూ సొంత ఖర్చులతో కూడా చాలా ఇప్పటి వరకు న్యాయ సహాయం చేస్తూ వాళ్ళ విడుదల కోసం కృషి చేస్తూ వచ్చారు. వాళ్ళు ఎట్టకేలకు దుబాయ్ కోర్టు 17 సంవత్సరాల అనంతరం క్షమాభిక్ష పెట్టింది. వాళ్ళు ఈ నెల 21న రానున్నారు. ఇప్పటికే మన హనుమంతు ఈరోజు విడుదలయ్యిండు. 21 నాడు ఈ పెద్దూరుకు చెందిన శివరాత్రి రవి, శివరాత్రి మల్లేశం విడుదల కానున్నారు. ఇప్పటికే దుండుగుల లక్ష్మణ్ కోనరావుపేట వాసి కూడా జైలు నుంచి వచ్చిండు. ఇప్పుడు మనం రవి మల్లేశం వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది ఒకసారి అడిగి తెలుసుకుందాం. సిరిసిల్లాకు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దూరు వడ్డెర కాలనీ ఇది శివరాత్రి రవి, శివరాత్రి మల్లేశం ఇల్లు ఇదే. అప్పుడు 2004లో పుట్ట చేత పట్టుకొని గల్ఫ్ దేశానికి వెళ్ళి ఆడ అనుకోకుండా ఓ హత్య కేసులు ఇరుక్కొని ఈడ జైలు శిక్ష అనుభవిస్తున్న పరిస్థితి. వీళ్ళు తిరగని నాయకులు లేరు. 2012లో తమ కిడ్నీలు అమ్ముకుంటామని చెప్పి కూడా మా వాళ్ళని డబ్బుల కోసం అప్పుడు పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. అటువంటి దుర్భర పరిస్థితి ఈ గల్ఫ్ బాధితులది. 17 సంవత్సరాల తర్వాత విడుదలవుతున్న విషయం వీళ్ళకు తెలిస్తే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు? వాళ్ళు ఏడ్చి కళ్ళల్లో నీళ్లు లేని పరిస్థితి, అట్లా అయిపోయింది పరిస్థితి. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు కూడా అప్పుడు 15 లక్షల రూపాయలు నేపాల్ కుటుంబానికి హత్యకు గురైన పరిహారం కూడా చెల్లించడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు దుబాయ్ చట్టాల్లో చాలా మార్పులు రావడం వల్ల ఇన్ని రోజులు వీళ్ళ జైలు క్షమాభిక్ష ఆలస్యమైంది. ఎట్టకేలకు దుబాయ్ కోర్టు క్షమాభిక్ష ప్రసాదించింది. అంటే ఎంబసీ అధికారులు కానీ కేటీఆర్ గారి తెలంగాణ గవర్నమెంట్ నుండి అనేక లేఖలు రాసి అక్కడ ఒకసారి దుబాయ్కి కేటీఆర్ గారు స్వయంగా వెళ్ళి అక్కడ అధికారులతో సమావేశమై ఈ కేసు విషయం చర్చించి అన్ని విషయాలు తెలుసుకుని వాళ్ళ ఇప్పుడు ఈ మల్లేశం కొడుకు శ్రీనివాస్ దుబాయ్కి వెళ్ళి 4-5 నెలల నుంచి అక్కడే ఉంటుండు. దీని గురించి మనం వీళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సంవత్సరాలుగా దుబాయ్ జైల్లో శిక్ష అనుభవిస్తూ
దుర్భర జీవితాన్ని గడుపుతున్న మన పెద్దూరు వాసుల వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చినాం మనం. ఈరోజు పెద్దూరు వడ్డెరకాలలో ఉన్నాం. వాళ్ళు చిన్న వయసులో ఉన్నప్పుడు జైల్లో పడారంటే ఇప్పుడు వాళ్ళకి ఒక్కొక్కరు పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు కూడా 8 ఏళ్ళు 9 ఏళ్ళకి వచ్చారు. ఇటువంటి గల్ఫ్ జీవితాలు ఎవరికి ఉండొద్దని మనం అసలు కోరుకోవాలి. దుర్భర పరిస్థితి జైల్లో అనుభవించి ఇప్పుడు మనం వీళ్ళ కుటుంబాలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. ఇప్పుడు మీకు క్షమాభిక్ష వచ్చిందని తెలిసిందమ్మా? క్షమాభిక్ష వచ్చిందని తెలిసిందా? తెలిసింది. ఇప్పుడు 17 సంవత్సరాలుగా జైల్లో ఉన్నారు కదా. ఇప్పుడు చాలా రోజుల నుంచి నాయకుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి తిరుగుతున్నారు, పడరాని పాటలు పడ్డారు. ఇన్నేళ్లకు ఇప్పుడు మీకు క్షమాభిక్ష వచ్చి మా వాళ్ళు విడుదలవుతారని తెలియదని ఎట్లా అనిపించింది మీకు? మాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే కేటీఆర్ సార్ మాకు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మాకు సారే, ఎక్కడికైనా సార్ దగ్గరికైనా అమ్మ మీ భర్తలు తీసుకొచ్చే బాధ్యత మీదమ్మ, మీరు ఏ బాధపడకుర్రి, మీరు రంది పడకుర్రమ్మ అని కూడా మాకు కేటీఆర్ సార్ మాకు చాలా రోజుల సుంది మాకు ఇదే మాట చెప్పుకుంటూ వచ్చిండు సార్. సార్ దయ వల్లనే ఇప్పుడు అక్కడ నేపాల్ పోయి కూడా 15 లక్షలు కట్టిండు. అప్పటి నుంచి వెళ్ళి కూడా మమ్మల్ని ఆదరించుకుంటాం, మమ్మల్ని వలకరించుకుంటాం, ఎక్కడికైనా కానీ మమ్మల్ని ఆదరించుకుంటాం, మమ్మల్ని మందలించుకుంటాం, మీరు ఏడవద్దు మీరు చేయొద్దని మమ్మల్ని ఓదార్చుకుంటా కూడా సారు మాకెంతో మంచిగా చేసిండు. ఇప్పుడు మొన్న కూడా పోయిన సంవత్సరం కూడా 8 లక్షలు కట్టి కూడా అక్కడ లాయర్ని పెట్టి ఆయనతో అక్కడ కేసుని మొత్తం పూర్తిగా అయిపోయింది. మొన్న కూడా మాట్లాడిండు, అమ్మ మీ భర్త అత్తురు మీకు ఏమనిపిస్తుంది అంటే, సారు నీ దయ వలన, నీ కాళ్ళ దయ వలన నా భర్తల నా దగ్గరికి వస్తే నా పిల్లలు నేను నీ కాళ్ళ కాడ మేము శివభిక్షతోటి మేము కాళ్ళ కాడ మేము సహకరించుకుంటే మేము బతుకుతాం సారు అని కూడా నేను చెప్పిన. అమ్మ మీ భర్తలు తీసుకొచ్చే బాధ్యత టికెట్లు కూడా నేను చేస్తా, వాళ్ళని తీసుకొస్తామ్మని నాకు సారు మాట్లాడు. సారు దయ అంతా, సారుకు దయ, సారు కేసీఆర్ కానీ కేటీఆర్ గారు ఆ సారు దయ వల్లనే నా భర్తల్ని నాకు తీసుకొచ్చి నాకు ఎల్లుండి అప్పచెప్తాను కవర్ వచ్చింది సార్. పరిస్థితి ఎంత ఇబ్బంది అంటే పిల్లలకి ఇలా తాత ఎవరో ఇంతవరకు తెలియదు, తాత ఫోటో పట్టుకొని ఉన్నాడు. వీళ్ళు చిన్న పిల్లలు అన్నప్పుడు గల్ఫ్కి వెళ్ళి చిన్న పిల్లలు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టే వరకు కూడా వాళ్ళ తండ్రులను ఇంతవరకు చూడకుండా వీళ్ళు ఇన్ని రోజులు దుర్భర పరిస్థితి అనుభవించారు. రవి గారు, మల్లేశం గారు, ఇక్కడ మనం వీళ్ళ కుటుంబాన్ని చూడొచ్చు. వీడు చిన్నోని చూడు, వీడు ఇప్పటికీ వీళ్ళ తాత ఎట్లా ఉంటాడో తెలియదు, ఒక ఫోటో తప్ప. వీళ్ళ చిన్నతనంలో కూడా వాళ్ళ తండ్రిని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ మొహాన్ని కూడా సరిగా చూసుకునే పరిస్థితి. ఇలాంటి తెలంగాణలో అనేక గల్ఫ్ కుటుంబాలు ఇట్లాంటి దుర్భర జీవితాలను భాష రాక కూడా అక్కడ జైల్లో పడుతూ అనేక మంది జైల్లో దుర్భర జీవితాన్ని అనుభవిస్తారు. తెలంగాణ ప్రభుత్వం ఒక రవి ఈ కుటుంబాలే కాదు, ఇంకా తెలంగాణలో ఉన్న గల్ఫ్ బాధితులందరినీ ఈ ఇల్లీగల్గా జైలు శిక్ష అనుభవిస్తున్న వారందరినీ కూడా విడుదల కోసం తెలంగాణ ప్రభుత్వం, భారత ప్రభుత్వం కూడా కృషి చేయాలి. అమ్మ ఎట్లా అనిపిస్తుంది అమ్మ? రవి కదా మీ భర్త పేరు? ఇప్పుడు మీకు ఫోన్ వచ్చిందా మీకు రవి వస్తుండని? ఫోన్ వచ్చింది, ఇప్పుడు 20 తారీఖు ఎక్కిస్తామని మాకు ఫోన్ వచ్చింది. మన సార్ కూడా మాట్లాడండి, మేము ఎక్కడికైనా కానీ సార్ మమ్మల్ని ఎన్నడూ కూడా మమ్మల్ని చిన్న చూపు చూడలేదు. అమ్మాళ్ళని తీసుకొచ్చే బాధ్యత నాదని మాకు సార్ కేటీఆర్ సార్ మాట ఇచ్చిండు. నేపాల్ పోయి 15 లక్షలు కట్టొచ్చిండు, మన పోయిన సంవత్సరంలో 8 లక్షలు కట్టొచ్చిండు. మన సార్ అక్కడ దుబాయ్ లాయర్లతో కూడా మాట్లాడిండు. మొన్న కూడా ఫోన్ చేసామా మీ వాళ్ళు వస్తారు, ఇప్పుడు నేను మీరు అక్కడ వాళ్ళని తీసుకొచ్చడానికి కూడా మీకు వెహికల్ కూడా నేను పంపిస్తామని సార్ మాకు మాట ఇచ్చిండు. ఇప్పుడు నా పిల్లలు ఆయన వేటప్పుడు చిన్న పిల్లలు, ఇప్పుడు ఆ పిల్లలకు ఆయన ఎట్టుంటాడో కూడా తెలియదు. ఇప్పుడు ఆయన అత్త అంటే మాకు చాలా సంతోషంగా ఉంది, మేము మంచిగా సంతోషపడుతున్నాం ఇప్పుడు మనోళ్ళు అత్త అని మాకు తెలిస్తే. నువ్వేమను నాన్న వస్తుండు కదా 17 సంవత్సరాలు, నువ్వు ఎంత ఉన్నప్పుడు పోయినరా? చిన్న పాప ఇంత ఉన్నావు అప్పుడు, ఇంతవరకు నాన్నని చూడలే సార్. అప్పటి నుంచి నేను చిన్న పిల్లప్పటి నుంచి మీటింగ్లు ఎక్కడికి వెళ్తున్నా సార్. అప్పటి నుంచి నేను చిన్న పిల్లప్పటి నుంచి మా డాడీ కోసం మీటింగ్లకు ఎక్కడికడితే అక్కడికి వెళ్ళినా సార్ మాకు ఇప్పటికీ సారే సాయం చేస్తున్నాడు. సార్ దయ వలన ఇప్పటికీ మేము జీవితాంతం మా నాన్న ఇప్పటి వరకు ఎట్లుంటాడో మాకు తెలియదు. కేసీఆర్ సార్కి, కేటీఆర్ సార్కి చాలా థ్యాంక్స్ సార్. మేము చిన్న ఉన్నప్పటి నుంచి మా డాడీ గురించి చిన్నప్పుడు చూసిన ఫోటో అంతే, చిన్నప్పటి నుంచి ఇంతవరకు మా డాడీని చూడలే, తను ఫోటోలు ఎట్లుంటాడో తెలుసు అంతే, మా డాడీని ఇంతవరకు నేను చూడలే. చూడండి తెలంగాణ గల్ఫ్ బాధితుల పరిస్థితి అంటే, ఇక్కడ ఉపాధి కరువై పుట్ట చేత పట్టుకొని పోతే అంటే ఎడబాటు, భార్యను వదిలిపెట్టి కుటుంబ సభ్యులు వదిలి ఏళ్ళకేళ్ళు 17 సంవత్సరాలు ఒక బిడ్డ తండ్రిని చూడలేదంటది. అటు జీవితంలో ఇది నిజమైన శిక్ష అంటే ఇది ఎక్కడో మన జీవిత ఖైదు అంటే ఎవడో తప్పు చేసినాడు కదా వీళ్ళకు, అంటే చనిపోయిన వాళ్ళు చనిపోయింది అంటే ఈయన ఇల్లు తప్పు చేసినారో తప్పు చేయాలి భగవంతుని తెలుసు, వాళ్ళు జైల్లో శిక్ష అనుభవిస్తే వీళ్ళు ఏ తప్పు చేయని పిల్లలు భార్య కూడా 17 సంవత్సరాలుగా రోజు చస్తూ బతుకుతూ నరకయాతన అనుభవిస్తారు. ఇటువంటి జీవితాలు అసలు ఎవరికి రావద్దని కోరుకోవాలి.
అమ్మ ఎట్లా ఇప్పుడు మీ కొడుకులు వస్తారు కదా చాలా రోజులకు, నీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది సంపద అనిపిస్తుంది. అయ్యా ఇద్దరు తండ్రి కొడుకులు మాసాల్లో బతుకని వాళ్ళ వల్ల కానీ బతుకుతున్నాం పంచను అలా ఏరుకుంటున్నాం. దేవుడు అనుకో, వాళ్ళు ఇద్దరు తండ్రి కొడుకులు దేవుడు అనుకొని మొక్కుతున్నాం పంచని. నీ కొడుకులు వస్తాడు అనుకున్నావు? జైలుకి వెళ్ళి అసలు నువ్వు బతుకుండా వస్తారు అనుకున్నావు అసలు? నేను అనుకోలే పంచని, అనుకోలే కానీ ఇప్పుడు అనుకుంటున్నా. ఇప్పుడు అంత దేవుని బలంగానే చేసిండు. కేటీఆర్ అంతా తయారు చేసింది ఆయనకి రుణపడి ఉంటాం, ఎప్పటికి రుణపడి ఉంటాం. నా కొడుకులకి ఏం ఆధారం లేదు, వచ్చినా కానీ ఏమి లేకుండా అయిపోయింది పంచను. నువ్వు చెప్పరా ఇప్పుడు మల్లేశం బిడ్డ గారు, నువ్వు చిన్నతనం నువ్వు పెళ్ళి అయింది అప్పుడు నాన్న జైల్లో, నువ్వు ఎన్ని సంవత్సరాలు మీ నాన్న జైల్లో? 8 సంవత్సరాలు అప్పుడు వేరు. నీకు ఎంతమంది పిల్లలు? ఇప్పుడు 3 పిల్లలు. పెద్ద బాబు 12 సంవత్సరాలు, చిన్న బాబుకు 3 years, పాప 6 years. ఇప్పుడు తాతయ్య నాన్నకి ఇట్లా వస్తున్నారు అని తెలిసినప్పటి నుంచి పిల్లలు వాళ్ళు సంతోషంగా వాళ్ళ ముఖంలో నేను చూడగలుగుతున్నా. తాతయ్య ఎప్పుడు వస్తాడమ్మా, ఈ రోజా రేపా అని వాళ్ళకి చాలా రోజులు నేను వాళ్ళు చెప్పాను. కానీ ఇప్పుడు వస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. మనము పిల్లలకు తాతయ్య జైల్లో తెలుసా వాళ్ళకు కూడా చెప్పిరా? వాళ్ళకి ఇట్లా మీటింగ్లు వచ్చినప్పుడు కేసీఆర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తెలుసు సార్. అప్పుడు ఫోటోలు వాళ్ళకి చూపించడం జరిగింది. ఇక అలా అని ఇప్పుడు వస్తున్నా అంటే వాళ్ళు చాలా సంతోషంగా పడుతున్నారు. నేను కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్స్ సార్ పిల్లల కోసం. కానీ అందరి నువ్వెవరు బిడ్డ? రవి కోడలిమే. ఇప్పుడు వాళ్ళ రవి కొడుకు కూడా శేఖర్ కదా, శేఖర్ కూడా చిన్న వయసులో ఆయన పెళ్ళి ఆయన ఇప్పుడు ఆయన ఇంటికి ఒక కోడలు వచ్చి ఇంతవరకు కోడలు కూడా మామని ఇంతవరకు చూడలేదు. ఈమె కూడా మీ మామయ్య వస్తుండు కదా చాలా రోజులకి, ఇప్పుడు మీకేమో ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇన్ని రోజులు పాపం మా అత్తయ్య మా మామయ్య లేకుండా చాలా కష్టాలు పడ్డది. ఇప్పటికి కూడా మాకు ఎట్లుంటాడన్నది తెలియదు. ఎప్పుడో ఒకసారి ఫోన్ చేస్తే మేము మాట్లాడడం తప్ప మాకు ఇంకా కూడా తెలియదు. మా అత్తయ్య కానీ మా పిల్లలు, ఇప్పుడు మా అత్తయ్య మాకు పెళ్ళిళ్ళు చేసింది ఒక్కతే, మాకు పిల్లలు అయ్యారు. సార్కి నేను ఎంతో రుణపడి ఉంటామని మేము కోరుకుంటున్నాము. సార్ మాకు చాలా హెల్ప్ చేసిండు. సార్ మా గురించి అయితే మాకు చెప్పాలని అంత హెల్ప్ చేసిండు. మేము ఎప్పటికీ సార్కి రుణపడి ఉంటాం. చాలాసార్లు వాళ్ళని మస్తు హెల్ప్ చేసుకుంటాం. మాకు కూడా ధైర్యం చెప్పుకుంటూ వచ్చిండు సార్, కేసీఆర్ సార్ కానీ కేటీఆర్ సార్ కానీ. వాళ్ళకి ఎప్పుడు మేము రుణపడి ఉంటామని కోరుకుంటున్నాను. వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. మా మామయ్యల గురించి చాలాసార్లు తెలుసుకున్నానే తప్ప నాకు వాళ్ళ ముఖం కూడా తెలియదు. చాలా చాలా బాధపడ్డాం వాళ్ళ గురించి. కానీ ఇప్పుడు ఆనందంగా ఉంది. సార్ మాకు ధైర్యం చెప్పిండు, ఇప్పుడు వస్తారని మాకు తెలిసింది. చాలా ఆనందంగా ఉన్నాం సార్. థ్యాంక్ యూ కేటీఆర్ సార్. అంటే మీ మేలు ఈ కుటుంబం ఎప్పటికీ మరవదు సార్. అంటే నాకు తెలిసి కూడా నేను కూడా 14-15 సంవత్సరాల నుంచి నాకు ఈ కేసు గురించి కొంచెం ఐడియా ఉంది. మంద భీమిరెడ్డి గారు కానీ, అనురాధ మేడం కానీ, చాలామంది కేసులు మన చనిపోయిన నాగభూషణం సార్ కానీ అందరి కేసు కోసం అంత ప్రయత్నం చేసిన వాళ్ళే 14-15 సంవత్సరాలుగా దుబాయ్ కోర్టు, అక్కడ కోర్టు చట్టాల వల్ల రిలీజ్ కాకపోయినప్పటికీ ఇన్ని రోజులకైనా మీరు దుబాయ్ పోయించినాక ఈ కేసులో పురోగతి వచ్చి ఇంతమంది రిలీజ్ అవ్వడు. ఇంకో చందుర్తి నాంపల్లి వెంకట్ ఒక్కైనది కూడా కొంచెం చిక్కుముడి ఉంది సార్. అది టెక్నికల్గా ఆగినట్టుంది. అది కూడా తొందరగా పని అయ్యేటట్టు కూడా మీరు దృష్టి సారించాలి. ఇక్కడ చాలా రోజులకి 21వ తారీఖు నాడు ఆ కుటుంబ సభ్యులను 17 సంవత్సరాల తర్వాత కలవనున్నారు. వాళ్ళు జైలు నుంచి వస్తున్నారు. వీళ్ళందరినీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళడానికి కేటీఆర్ గారు కూడా అన్ని ఏర్పాట్లు చేసారు. ఎయిర్పోర్ట్లో వీళ్ళను వాళ్ళ కుటుంబ సభ్యులు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ధన్యవాదాలు కేటీఆర్ సార్. మీరు అప్పుడు నేపాల్ కుటుంబానికి 15 లక్షలు ఇవ్వడంతో పాటు ఈ దుబాయ్ న్యాయ ఖర్చులకు, అడ్వకేట్లకు కూడా సొంత ఖర్చులు పెట్టుకొని వీళ్ళ కుటుంబాలను మీరు ఈరోజు ఆదుకొని వాళ్ళ జైలు నుంచి విడుదలయ్యే ప్రయత్నం చేసినందుకు నేను మా సొంత గ్రామం అయినందుకు మా ఊరు తరపున కూడా, నా తరపున కూడా కృతజ్ఞతలు చెప్తున్నా సార్. తెలిసిందా మీ ఆయనకు తెలిసింది, భర్తకు తెలిసిందా కొడుకులు వస్తారని? తెలిసింది. సంతోషపడ్డాం. కేటీఆర్ నా తండ్రి, నా అయ్య మంచివాడు, నా కొడుకున్నదా గడ్డకు వారేసి నా కొడుకు బాంచను కాలుమొక్కితే నా కొడుకులను చూస్తే నువ్వు పానం కొట్టుకుంటుంది బాంచి నువ్వుకి ఏడుస్తున్నావు. ఎప్పుడు చూస్తున్నావు కన్నతో, ఏ కన్నతో కళ్ళన్ని కాయలు కాచినాయి బాంచను. నా కొడుకు కేటీఆర్ని బతికిచ్చింది పంచి. నాకు ఎప్పుడు రుణపడి ఉంటాం పంచి. నా పిల్లలు, నా మనవలు, మనవరాళ్ళు అందరు, నా కోడళ్ళు, కొడుకులు అందరూ ఆయనకే రుణపడి ఉంటాం పంచిన కాలం. మీ కొడుకు కూడా ఇప్పుడు దుబాయ్కి వెళ్ళిండు కదా వీళ్ళ కోసం. ఎన్ని రోజులు అయిందేమో? ఇప్పటికి 7 నెలలు అవుతుంది. 7 నెలలు అవుతుంది. 7 నెలలు ఉంది. వాళ్ళకి కాగితాలు కానీ ఏవి కానీ పట్టించుకుంటూ లేరు. బిడ్డ నాకు ఎట్లరా కొడుక అని ఊరికే ఫోన్ చేసుకుంటూ ఏడుస్తోడు. ఏడుస్తుంటే బాపు నేనత్తా, నేనున్న బాప అని ఆయనతో వేయండు.
పాపం అక్కడ ఎవరో దోస్తులు సీన్ దోస్తులు అక్కడ రూములా ఉంచుకొని బుక్కడంతా బువ్వ పెట్టుకుంటా మీ నాన్న గురించి నువ్వెన్ని కాయిదాలన్నా చేసుకుంటా తీరుకుంటా నువ్వు చేయాలని హెల్ప్ చేసిర్రు పాపం వాడు చేసిర్రు. ఇప్పుడు సార్తోని ఇప్పుడు టికెట్లు కూడా బుక్ చేసిన వాళ్ళతోటి ఇప్పుడు నా భర్తను మా మరిదిని తోలుకొని నా కొడుకు కూడా సీను అత్తున్న వాళ్ళతో. సీన్ బిడ్డనే లేదు సీన్ భారీగా. సీన్ భారీ. ఓకే ఓకే. ఏం పేరు నాన్న? ఏం పేరు నీ పేరు? తాతయ్య తెలుసా నీకు? చూసినావా తాతయ్యను? ఎప్పుడు చూసినావు? ఫోటోలనే. ఏమైంది తాతయ్యకి? ఏమైంది తెలియదు కదా. ఇప్పుడు రాజారావు గారు, ఇప్పుడు మీ భర్త అప్పుడు దుబాయ్కి అప్పుడు ఎందుకు పోయిండు? ఎటువంటి పరిస్థితుల్లో పోయిండు అప్పుడు? పరిస్థితి అండి సారు, నాకు ఒక కొడుకు 2 బిడ్డలు. పిల్లల్ని చదివించుకోవాలి, పిల్లల్ని పెళ్లి చేయాలి. పెరుగుతూ ఉంటే ఎట్లా ఇంత నేను పని చేసుకొని నేను బతికి మనిషిగా ఇంత డబ్బులు సంపాదించి పంపిస్తే నా పిల్లల పెళ్ళి అవుతుంది అని ఉపాయ పని మీద వేయండు సార్. ఇట్లా లేబర్ పని మీద వేయండు. లేబర్ పని మీద పోయినాక 8 నెలలే సార్. 8 నెలలే మాకు ఒక్క రూపాయి కూడా జీతం పంపించలేదు. 8 నెలలకు వెళ్ళి అది జైల్లో ఏమైందో ఏం కథలో తెలియదు అంటే జైలు వాడి జైలు పడ్డాక సంవత్సరం దాకా ఏడ్చిన ఆయన ఫోన్ రాలేదు. అయ్యో ఏటివా ఫోన్ రాలేదంటే ఆయన సంవత్సరం అయిన తర్వాత మాకు ఫోన్ చేసి అమ్మమ్మ గిట్ల గిట్ల సంగతి అని ఆయనతో చెప్పారు. చెప్పంగానే ఏడవంగానే పిల్లలు ఇంత అప్పుడు ఈమె 9 ఏళ్ళు ఉన్నది అప్పుడు. ఈమె ఇంత పెరుగుతుంటే పెద్ద పెరగబట్టి సారు ఎట్లా 2 బిడ్డల్ని కొడుకుని బడికి పంపించిన అట్లయినా నేను కూలి పని చేసుకుంటా. ఇంత కైకిలు అప్పుడు ఎంత 80 రూపాయలు ఇట్లా 100 రూపాయల కైకిలు ఉండే. మిల్లులో కూడా మిల్లులకు పోయి అక్కడ సైళ్ళు కట్టినాము. దారపు కండలు తయారవుతుండే ఇక్కడ మిల్లులో. అక్కడ కూడా పోయి అట్లా ఎట్లా చదువుకుంటూ అట్లా ఇంత పెద్ద పెరగబట్టి పెద్ద పెరిగిరు. అయిపోయి 5 ఏళ్ళ 6 ఏళ్ళ 10 ఏళ్ళ 12 ఏళ్ళ పిల్లలు దాకా వచ్చిర్రు. ఎట్లా ఏం కథ అని ఆయనతో ఒక బిడ్డ ఆయనతో అనాథ లెక్కనే పెళ్లి చేసిన ఆడేడు బాకీలు తెచ్చి పెళ్లి చేసిన బిడ్డకు ఆ బిడ్డకు పెళ్లి చేయగానే ఆమెది అయిపోయినాక తర్వాత ఈమె ఎదిగే ఈమెకు బాకీలు తీసుకొచ్చి ఆడేడు తెచ్చి మా నాయన మా అన్న కొడుకు ఈమెకు ఏదో గిట్ల లేదు బిడ్డ వరకట్నం అది ఇది అని అంటే కూడా ఈమెని పెళ్లి చేసుకున్నారు సార్. 2 పెళ్ళిళ్ళు అయినాయి. 2 పెళ్ళిళ్ళు అయినాక నా కొడుకు ఇంతకి కొద్దిగా తెలివికొచ్చి అమ్మాయి ఎట్లా ఏం కథానని బాకీ అయిందని ఆయనతో ఇంత దేశం పోయింది సార్. దేశం పోయి వచ్చి ఆయనత ఉన్నాడు. ఉండగా ఆయనగా పెళ్లి చేసుకున్నాడు సార్. మొత్తం నాకైతే ఇప్పుడైతే చేద్దామన్నా కానీ ఏ పని చేయడానికి సాధన కాదు సార్. నాకు పెద్ద ఆపరేషన్ అయింది. పిల్లలు అయితే ఏ కష్టపడి 17 సంవత్సరాలు నువ్వే కష్టపడి పిల్లలు కష్టపడి అది నా ఎవరు అయ్యో పాప అంటలు ఇక నూట్లో వాడినలో 100 రాళ్ళు వేసినట్టుగా కానీ ఇక అంత ఇక కష్టపడుకుంటా ఏ పని ఉంటే ఆ పని ఏ కైకిలు ఉంటే ఆ కైకిలు చేసి పెద్ద చేసి ఇక ఇంతవరకు చేసిన సార్. ఇగో ఇక మనమడు ఇక కూలి పని చేసి భూమి జాగ ఉంది. భూమి జాగ ఏం లేదు సార్. బండగొట్టే బతుకురా? బండగొట్టే రౌతు బండ యాళ్ళ చిన్న కంకర ఇట్లు ఉంటే అది కొట్టి స్లాబ్ కోసాడు. చిన్నది సిమెంట్ కంకర కొట్టుకుంటా ఎండలు కానీ కొండలు కానీ అదే పని చేసుకుంటా ఉన్నది. ఏ ఉద్యోగం లేదు, డ్యూటీ లేదు, ఏది లేదు, ఏం లేదు. ఇప్పుడు కూడా అల్లు వచ్చినాక ఇప్పుడు 20 ఏళ్ళు అవుతుంది సార్. 20 ఏళ్ళకి వెళ్ళి వస్తుంటే పోతుంటే ఎంత కష్ట సంపాదించుకుందో దేవుడు ఆ తండ్రి గట్ల చేసిండు. ఇక కేటీఆర్ సార్ దయవాలనగానే వాళ్ళు వచ్చినాక కూడా మాకు ఏదన్నా ఉపాయ పని కల్పించాలి. ఆయన్ని ఏం లేదు మాకు ఇప్పుడు కొట్టుకున్నాం అన్న బండలు లేవు, ఏమి లేవు. బండలు అన్నీ పోయినాయి. ఫారెస్ట్ వాళ్ళు కూడా కొట్టనిత్తలేరు. ఇప్పుడు వచ్చినాక కేటీఆర్ దయ వలన ఏదన్నా వాళ్ళు వచ్చినాక ఏదన్నా సహకారం చేయాలి. నువ్వెంత చదువుకున్నావు అప్పుడు? నాన్న అయితే జైలు 8 ఇయర్స్ అప్పుడు 4th 3rd క్లాస్ చదువుతున్నా సార్. ఆ తర్వాత 7th ఇక్కడనే ప్రాథమిక పాఠశాలలో చదివిన. తర్వాత బస్ పాస్ ఇక మళ్ళీ సిరిసిల్ల గర్ల్స్ స్కూల్లో చదువుకున్నా 10th దాకా. ఇక తర్వాత అమ్మ చదువుకుంటా అమ్మ ఫస్ట్ ఇయర్ అని అంటే ఇక బిడ్డ నా దగ్గర పైసలు లేవు, నేను ఎక్కువ ఈ ఖర్చులన్నీ ఎట్లా పెట్టాలి, మన ఇంట్లోకే చూస్తున్నావు కదా అని అనేసరికి సరే అమ్మ అని అమ్మ ఏ పనికి తీసుకెళ్ళినా నేను వెళ్ళిన. ఇక తర్వాత దగ్గరనే మేనబావ కింద ఇక్కడనే మా ఊళ్ళోనే ఇచ్చి పెళ్లి చేసారు. ఇప్పుడు నాకు 3 పిల్లలు. వాళ్ళని ఇప్పుడు నేను కష్టపడి చదివించుకుంటున్నాను. అప్పుడు డాడీ ఉంటే మేము మంచిగా మా స్టడీ మేము మంచిగా చదువుకొని ఏదో మంచిగా ఉండేటట్టు అనుకున్నాం. కానీ ఇక దేవుడు మాకు 17 ఇయర్స్ నుంచి మాకు ఇక చాలా కష్టాలు పడ్డాం సార్. ఇక కేటీఆర్ గారు ఇక దయతలిసి మా డాడీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా కల్పించాలని కోరుకుంటున్నాం. మీ భర్త వెళ్ళినప్పుడు మీ పిల్లలు ఏ వయసు ఉన్నారమ్మా? రవి, ఇప్పుడు రవి కదా మీ భర్త? నా భర్త పేరు రవి. నా కొడుకు అప్పుడు
3 సంవత్సరాలు ఉంటాడు. నా బిడ్డ 18 నెలలు మా భర్త పోయినప్పుడు. ఆమె గింత ఇప్పుడు ఈమెకి ఇంకా 2 సంవత్సరాలు, ఆమె అంతా కూడా లేదు. ఏదో ఇక్కడ మేము ఊకే బండ కొట్టుకొని బతికేటోళ్ళము. అక్కడ పోతే పిల్లలు చదివించుకోవచ్చు. ఇక్కడ మేము ఎంతగానో ఈ పనులు చేయాలని అక్కడ దుబాయ్ 1000 రూపాయలు అయినాక 8 నెలలకే వాళ్ళు పిల్లల్ని చదివించాలి. ఒక కొడుకు ఒక బిడ్డ కదా, వాళ్ళని మంచిగా చదివించుకొని నేను మంచిగా దేశం పోయి మంచిగా 10 రూపాయలు సంపాదించుకొని వస్తా. ఇక్కడ ఏం కష్టపడాలి, మాకు భూమి జాగాలు ఏం లేవు అని పోయారు. కానీ ఏదో వాళ్ళ అదృష్టం మంచిగా లేక అక్కడ జైల్లో పడ్డారు. వాళ్ళు 6 నెలల దాకా ఫోన్ చేయలేరు. పిల్లల్ని అరే కైకిలు కూలి చేసుకుంటేనే నేను సాదుకున్న. అప్పుడు ఆయన పోయినాక నాకు పెద్ద ఆపరేషన్ అయింది. మా అత్త మామనే చేయించారు. అప్పుడు ఆపరేషన్ అయింది, నాకు పెద్ద గర్భసంచి గడ్డలు అయినాయి. అంటే ఆపరేషన్ చేయించుకొని కూడా నేను పనికి పోయినా. అప్పుడు ఆయన జైల్లో పడ్డాడు. జైల్లో పడి 6 నెలల దాకా వాళ్ళు మాకు ఫోన్ చేయలేరు. బాగా ఏడ్చినాం. మేము ఫోన్ చేయకపోతే 6 నెలల తర్వాత మాకు ఫోన్ వచ్చింది గిట సంగతి అన్నప్పుడు నాగభూషణం సార్ చెప్పిండు మనోళ్ళు జైల్లో పడ్డారు. సార్ చెప్పిండు. ఆ సార్ చెప్తేనే మాకు తెలుసు, నాగభూషణం సార్ చెప్తేనే తెలుసు. ఎక్కడ మీటింగ్లు అయినా నారాయణ స్వామి నాగభూషణము వీళ్ళందరూ మమ్మల్ని ఎక్కడ మీటింగ్లు అయినా తీసుకుపోయారు. అయ్యో ఇప్పుడు ఏడికి పోతే మాకేమో స్థలా చెప్తారో అని కూడా మేము మస్తు రాజ్యాలు తిరిగి వచ్చినాం. సార్ మాకు అప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు సార్ బాగా ధైర్యం చెప్పిండు. అక్కడ దీపావళి పండుగ రోజు నారాయణ స్వామి భీమిరెడ్డి సారు వీళ్ళందరూ మాకు రోడ్ల మీద, మేము దీపావళి పండుగ రోజు రోడ్ల మీద ఉపాసము, పండుగ రోజు రోడ్ల మీద ఉంటే సార్ మాకు చిన్నపిల్లలాగా జామకాయలు కొనిచ్చిండు. తినుకుంటా మేము రోడ్ల మీద ఉన్నాం. మాకు నిద్ర లేక తిండి లేక ఆకలి లేక ఉన్నాం. అయినా కానీ ఇప్పుడు ఇవాళ అత్తరు రేపత్తరు అనే ఆశ మేము వాళ్ళని వదులుకొని మేము ఇన్ని రోజులు కైకిలు కూలి చేసుకొని బతికిన నా పిల్లల్ని చదువుకున్నాం. నా బిడ్డకు పెళ్లి చేసిన, నా కొడుకు పెళ్లి చేసుకున్న. నా కొడుకు అయితే రౌతు పని రాదు, ఇంక ఇంత ఉసుక పని వాగలకు ఇంత ఉసుక పోసుడు కాదు ఈ పని. నా కొడుకుతో నేను కూడా వేయను. కానీ ఇక ఇప్పుడు పని చేద్దామంటే నాకు అప్పటి నుంచి ఇప్పటిదాకా అయినా జైల్లో పడ్డ అప్పటి నుంచి పని చేసిన నాకు నడుము బోను సరిగింది. ఇప్పుడు ఏం పని కోతలేను. ఇక ఇప్పుడు వచ్చినా కానీ మాకు సారు ఏమన్నా మాకు దారి చూపించాలని మేము కోరుకుంటున్నాం. కేటీఆర్ సార్ దయవలంగానే మాకు సార్ ఎక్కడికైనా మమ్మల్ని పిలిపించుకోండి అమ్మ, వాళ్ళ అత్తరు నేను తీసుకొచ్చే బాధ్యత నాదమ్మ, మీరు బాధపడకూర్రి అనుకుంటా. సార్ ఎక్కడికైనా కానీ ఎంతమంది ఉన్నా కానీ మమ్మల్ని ఫ్రీగా కలిసి మాట్లాడిండు సార్. మాకు ధైర్యం చెప్పిండు సారు. ధైర్యం చెప్పిన దాని మీదనే మేము ఇన్ని రోజుల దాకా సార్ మీద ఆధారపడి మేము బతికినాం. మాకు ఇప్పుడు మా వాళ్ళు వస్తురని అంటే మాకు మొన్న నుంచి చాలా సంతోషం ఉంది. ఇప్పుడు మా వాళ్ళు ఈ 17 సంవత్సరాల నుంచి మేము మస్తు బాధపడ్డాము, బాగా బాధపడ్డాం. పిల్లలు ఏడ్చుడు వాళ్ళు ఏడ్చుడు. ఇప్పుడు నా బిడ్డ కూడా అలా బాగా పెట్టుంటాడు అని కూడా తెలియదు, ఫోన్లో మాట తప్ప. పిల్లని ఏం చదివించినావు? పిల్లని సెకండ్ ఇయర్ స్టాప్ చేసినావా? చేపించి బంద్ చేయించిన, కూలి పనికి దొరికిపోయినా. అప్పుడు 2012 మేము ఏకం కిడ్నీలే అమ్ముకుంటాం, మాకు పైసలు కావాలని స్థాయి హైదరాబాద్ పోయినరు అంటే అంత ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అప్పుడు? ఇక మాకు అప్పుడు ఆ పరిస్థితి అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ జైల్లో పడ్డారు. వాళ్ళే జీవితం మాకెందుకు, మా కిడ్నీలు అయినా అమ్ముకొని మా భర్తలు మేము విడిపించుకుంటామని మేము అట్లా కూడా పోయినాం. హైదరాబాద్ కూడా పోయినాం. మేము కట్టిండు, అమ్మ మీరు కిడ్నీలు ఎందుకు అమ్ముకుంటారు, నేను వాళ్ళకి డబ్బులు ఎన్నైనా కానీ కట్టి వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత నాదమ్మా సార్ మాట ఇచ్చిండు మాకు. అనురాధ మేడం కూడా ఇక్కడికి వచ్చింది కదా ఒకసారి? వచ్చింది అనురాధ మేడం. అప్పుడు ఎట్లా ధైర్యం చెప్పింది మీకు? అప్పుడు నేను తీసుకొని అత్త అమ్మ వాళ్ళని వాళ్ళు ఒకరు నా తోడబుట్టిన అన్నదమ్ములాగా నేను తీసుకొని అత్త వాళ్ళని మీకు అప్పేపే బాధ్యత నాది అని కూడా అనురాధ మేడం కూడా చెప్పింది మాకు. ఇప్పుడు చెప్పరా నాన్న నువ్వు జైలుకు పోయినాక అమ్మ ఇన్ని కష్టాలు పడి మేము చదివిపించి పెళ్లి చేసింది కదా, అసలు ఈ 17 ఏళ్ళ నువ్వు అసలు నువ్వు ఎట్లా ఇవన్నీ భరించినావు? అసలు ఎట్లా భరించిన అంటే నాకు తెలియని చిన్న వయసులో మా డాడీ ఫారెన్ వెళ్ళిండు. సెకండ్ ఇయర్ దాకానే చదువుకున్న. అమ్మ ఇంకెక్కువ చదువుకుంటా అంటే అమ్మ అద్దు నాన్న లేడు, ఇప్పటికే నేను చాలా కష్టాలు పడి నేను చదివిపించినానంటే సరే ఓకే అని అమ్మతో పత్తేరా అన్ని పనులకైనా అమ్మ పెళ్లి చేసి కూలి పనికి పోయినా పత్తేరా అమ్మతో ఏ పనుకుంటే ఆ పనికి అమ్మతో పోయినా. ఎక్కువ చదువుకుంటా అంటే డాడీ లేడు ఏం చదువుకుంటావు అని అమ్మ మధ్యలో ఆపేసి. చదువులు కూడా నాన్న లేకపోతే మధ్యలో అయిపోయినాయి, లేకపోతే ఇప్పుడు లైఫ్ మీద వేరే ఉండు బాగానే ఉండు. మా డాడీ ఉంటే ఇప్పటికీ మేము ఎట్లుండేటోళ్ళమో తెలియదు కానీ డాడీ లేక ఇలాంటి సిచ్యువేషన్లు ఉన్నాం. కానీ ఇప్పటికైనా మా నాన్న వస్తుందంటే మాకు అదే సంతోషం చాలు. ఇప్పుడు అన్నయ్య ఏం పని చేస్తుండే? ఇప్పుడు అన్నయ్య లేబర్ పనికి వెళ్తాడు, ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తాడు. మీ పిల్లలన్నా మంచిగా చదివించారు, ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంతవరకు నష్టపోయారు. భగవంతుడి దయ వల్ల అందరు వస్తుర్రు. ఇప్పుడు మనకు చదువు లేకపోతే మాత్రం ఏమి అసలు లైఫ్లో ఏముండదు, డబ్బులు విబ్బులు అవన్నీ వేస్ట్ ముచ్చట్లు. ఇవన్నీ మీ పిల్లలను మంచిగా చదివిపియండి. ఇప్పుడు మీరు పడ్డ కష్టాలు చాలు. అమ్మ కొడుకులు వస్తుర్రు, 21 తారీఖు నాడు వస్తారు. మీరు ధైర్యంగా ఉండండి. మీరు రెడీగా అండి. కేటీఆర్ గారు వెహికల్ పెడతా అన్నాడు, మనం అందరం ఎయిర్పోర్ట్కి వెళ్దాం.
పోయి అవసరమైతే కేటీఆర్ గారిని ఆడ సార్ని కలిసి ఇటు వద్దాం, లేకపోతే సార్ ఇక్కడికే వస్తా అంటుండు, మనం అవసరమైతే ఇంటికి వచ్చినాక ఇడి తీసుకొద్దాం సార్ని. సార్ ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలిసిపోతా అన్నాడు. మీరు ధైర్యంగా ఉండండి, మేమందరం ఉంటాం అండగా. చందుర్తి అయినది కూడా వస్తుంది పాపం. ఇప్పుడు గంగమ్మ ఇప్పుడు చిన్నప్పటి నుంచి కొడుకులు నీ దగ్గర ఉన్నారు, ఈ పండుగలకు పబ్బాలకు వీళ్ళు. ఇప్పుడు మీకు కొడుకులు లేకపోతే నీకు ఎట్లా అనిపించింది ఈ 17 ఏళ్ళల్లో? ఆగం ఆగం ఏమని తింటే నేను పట్టకుండా కేటీఆర్ పంపిన పైసలు 2000 పింఛన్ ఇస్తేనే పింఛన్ బతికిన పంచం. వాళ్ళ పిల్లలు వాళ్ళు చదువుకునేది కష్టమా, నాకేం పెడతారని నాది నేను ఆడుకోడు కొట్టుకు తిన్న పంచం. ఇవ్వలేరు ముసలోడు కూడా పచ్చవాతం వచ్చి పడిపోయి పక్షవాతం వచ్చింది. కొడుకుల కోసం అది పచ్చవాతం వచ్చింది. నా పనం కూడా మంచిగా లేకపోతే కానీ మళ్ళీ అటు ఇటు తిరిగి ఊరికే గోళ్ళు వేసుకున్నావా అయ్యో అనిపిండు. కేటీఆర్ పంపిన పచ్చలతో నేను బతికిన బాధ్యత వాళ్ళని చూస్తాను భూమి మీద. నా కొడుకులు నేను చూసుకుంటున్నాను, బతికిన బాధ్యం లేకపోతే చచ్చిపోయింది. నా కేటీఆర్ నా అయ్యా నాలుగు రోడ్డు పట్టు ఉంటాం బాధ్యత అయినా నా అయ్య పంపిండు. నా తండ్రి పట్టుకు నేను నెలకు 22,000 పంపితే గవే తినుకుంటున్న పంచని కాలు ఇరిగిపోయింది, యాక్సిడెంట్ అయ్యి ఇరిగిపోయింది పంచను. యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అయింది నాకు పుట్ట కింద. కొడుకులు జైలుకి వెళ్ళినప్పుడు కొడుకులు మాట్లాడిరని ఫోన్లో మాట్లాడిరా? మాట్లాడి ధైర్యంగా ఉండవు అమ్మా, మొత్తం ధైర్యంగా ఉండవు అమ్మా నన్ను చెప్పిండు. కానీ చెప్తే నా కొడుకులు వచ్చి నన్ను మాట్లాడతారు. ఇక నా కొడుకులు ఎప్పుడు వస్తారు, నేను మాట్లాడతాను నన్ను మాట్లాడరా అనుకుని ఇక నీకు ధైర్యంగా అది చెప్పిన మాటలతో ధైర్యంగానే ఉన్నా. ఇప్పుడు ధైర్యం కావాలి, పంచిన మంచిగా ఉన్నా, ఇప్పుడు మంచిగా ఉన్నా అంతే. అని ఆగం అవుతుంది పానం అంతా. లేపోయి అన్నట్టు వస్తారు 21 నాడు వస్తారు. అన్ని ఇబ్బందులు అన్నీ పోతాయి, మళ్ళీ మంచి భవిష్యత్తు వస్తుంది లేక. ఇప్పుడు మా వాళ్ళు వస్తారు కాబట్టి ఇప్పుడు మన అది నాగభూషణం సారు, భీమిరెడ్డి సారు, మన కేటీఆర్ సారు, ఇప్పుడు వాళ్ళ సార్ల దయవలంగానే ఇప్పుడు మా వాళ్ళు ఇక్కడ మా ఇండియాకు వస్తారు. మా ఇండియాకి ఇప్పుడు సార్లు వాళ్ళ దయవలంగానే మా వాళ్ళు అందరు సాయం చేసారు. ఇప్పుడు వాళ్ళ దయవలంగానే మా వాళ్ళు ఇప్పుడు 21వ తారీఖు మా వాళ్ళు వస్తారు అని మేము చాలా సంతోషపడుతున్నాము. వాళ్ళు వచ్చినా కూడా ఇప్పుడు 17 ఏళ్ళ నుంచి వాళ్ళు అక్కడ ఏం పని చేయలేదు. ఇప్పుడు సారు కూడా మాకు వాళ్ళకి ఏమన్నా దారి చూపించాలని కోరుకుంటున్నాము. ఈ కేసులో ఎవరెవరు మీకు సాయం చేసారు అప్పటి నుంచి, వెనకటి నుంచి స్టార్ట్ 17 సంవత్సరాలలో? అప్పటి నుంచి సారు ఫస్ట్ నాగభూషణం సారు ఫస్ట్ అమ్మ గిట్ట తేలబడ్డని ఫస్ట్ ఆ సార్కు తెలియజేసిండు. ఆ సారు ఉంటే ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉండు. కానీ పాపం చనిపోయిండు సారు నాగభూషణం సారు. ఇక తర్వాత నారాయణ సారు కూడా ఆ సారు కూడా చనిపోయిండు పాపం. ఆ సారు ఉంటే ఇంకెంతో మమ్మల్ని, మేము హైదరాబాద్ పోతే కూడా మమ్మల్ని మాకు కడుపు నిండా భోజనం పెట్టి కూడా మమ్మల్ని ఎట్లా అంటే అట్లా చూసిన నాగభూషణం. మన ఈ భీమిరెడ్డి సారు కూడా నమస్కారం. ఇప్పుడు అనురాధ మేడం కూడా నమస్కారం. ఆమె కూడా తల్లి, ఆమె ఒక్కొక్క మాకు దేవత లెక్క ఇంటికి వచ్చింది. ఇంటి మధ్యలో వచ్చి మీకు నా తమ్ములను తీసుకొని వస్తా అని కూడా ఇక్కడికి వచ్చి మా ఇళ్ళకి వచ్చి మమ్మల్ని అందరూ చూసి మేము తల్లిలాగా పట్టుకొని ఏడ్చినాం. ఆ తల్లి కూడా మంచిగా చేసింది. ఆమెకు మేము ఎంతో ఉదయకృతంగా ఆమెకు నమస్కారం పెడుతున్నాం. కానీ ఇప్పుడు మా కేసీఆర్ సారు మేము ఏడికి పోయినా మమ్మల్ని ఓదార్చి ఎక్కడికి పోయినా కానీ మేము కనిపిస్తారు. అమ్మ మీరు బాధపడకూరు, మీరు చింతించకూరు, మీరు ఏడకూరు, నేను తీసుకొచ్చే బాధ్యత అని కేటీఆర్ సార్ అయితే మమ్మల్ని ఎక్కడ పోయినా ఓదార్చుకుంటా మమ్మల్ని మాకు మీ భర్తలు తీసుకొస్తామని చెప్పింది కేటీఆర్ సార్ అయితే. చాలా ఆయన కాళ్ళ దగ్గర పిల్లలు నేను ఏ సేవ అన్న చేసుకొని బతుకుతాం. కానీ దేవుని లెక్క ఇప్పుడు నా భర్తని ఇడిపించుకొస్తాడు. ఆయనకు చాలా నా యొక్క నమస్కారం. సరే అమ్మ, మంచి మీరు ఇప్పుడన్నా మీ జీవితాలు మారాలి ఖచ్చితంగా. గవర్నమెంట్ కూడా కేటీఆర్ సార్ మీకు నా తరఫున కూడా చిన్న రిక్వెస్ట్ సార్, మీరంటే ఇన్ని సంవత్సరాలు వీళ్ళ కుటుంబాలు గట్టెక్కిచ్చారు. వచ్చినాక వాళ్ళకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించి కొంచెం ఏదన్నా కాంట్రాక్ట్ బేసిక్ ఏదన్నా దేంట్లోన్నా వాళ్ళ కుటుంబాలు పోషించుకునే స్థాయికి వచ్చేటట్టు అన్న మీ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఉండాలి కేటీఆర్ సార్. ఇప్పటికీ చాలా చేసారు, నాకు తెలుసు మీరు ఎంత కష్టపడరు ఈ కేసులో. మంచి బిజీ షెడ్యూల్లో కూడా దుబాయ్లో కూడా చాలా మీటింగ్స్ వదిలిపెట్టుకొని ఈ గల్ఫ్ మీటింగ్ వీళ్ళ కోసం లెటర్ తయారు చేసి అప్పటిదప్పుడు సీఎంఓ ఆఫీస్ నుంచి లెటర్స్ పంపించి వాళ్ళకు అబ్బాయిని పిలుచుకొని చాలా ప్రయత్నాలు చేసారు, చాలా కృషి చేసారు సార్. వీళ్ళ
వీళ్ళ పరిస్థితి, వీళ్ళ కుటుంబాలు కూడా, వీళ్ళ ఇళ్ళ పరిస్థితి కూడా మంచిగా లేదు. వీళ్ళు అర్హులు ఉంటే వీళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే పరిస్థితి చేపియండి గవర్నమెంట్ నుంచి. మొత్తానికైతే మా ఊరి తరపున కూడా, నా తరపున, బలగం టీవీ తరపున కేటీఆర్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను.